ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. మరొక్కసారి మన అదృష్టం శ్రీ మహావిద్యారణ్యగిరి మాతాజీ వారు మనతో ఉన్నారు. వారిని అడిగేసి దీపావళి పండుగ వస్తుంది, వాటి యొక్క విశిష్టత, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు, ఆ యొక్క విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నాన్న అమ్మ, మామూలుగా దీపావళి అనగానే త్రయోదశి, ధనత్రయోదశి అంటారు. అలాగే మనకి వచ్చేసరికి చతుర్దశిని విశేషంగా చేస్తారు, అమావాస్యని. కొంతమంది అమావాస్య తర్వాత కూడా 2 రోజులు, మొత్తం 5 రోజులు కలిపి లక్ష్మీదేవి ఉపాసనగా చేస్తారు. అలాగే ధన్వంతరి జయంతి అంటారు. వీటన్నిటి గురించి ఈ యొక్క పండగ సందర్భంగా మాకు విశేషంగా ఏం చేసుకోవాలి, ఏం చేసుకోకూడదు, ఆధ్యాత్మిక కోణంలో ఏం చేసుకోవాలి, భౌతిక కోణంలో ఏం చేసుకోవాలి అనే విషయాల్ని మాకు తెలియపరచండి. శ్రీమాత్రే నమః. నాన్న, నా గురుదేవులు సంత సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ విశేషంగా మారేళ్ల రామకృష్ణ మాస్టర్ గారిని కూడా మనం గుర్తు చేసుకొని వారికి కూడా నమస్కరించాలి. ఎందుకంటే మీరు కొత్తదైన సంప్రదాయాన్ని అడిగారు. ఇది ఇంతమందికి తెలియదు. ఎవరైతే రామకృష్ణ మాస్టర్ గారి శిష్యులు ఉన్నారో వారికి దీపావళికి 5 రోజులు సాధన చేయడం తెలుసు. అంటే అమావాస్యకి ముందు 2 రోజులు, అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ, సంపుటిత శ్రీ సూక్తాన్ని గురుదీక్షగా ఇచ్చి మాస్టర్ గారు ఈ సంపుటిత శ్రీ సూక్తం విద్యారణ్య స్వామి వారిచే మనకి ఇవ్వబడిందనమాట. ఆనాడు విజయనగర సామ్రాజ్య స్థాపనకు కూడా విద్యారణ్య స్వామి శ్రీ సూక్త సంపుటిత శ్రీ సూక్తాన్ని ఇచ్చి వాళ్ళ చేత సాధన చేపించి ఆ తర్వాత ఆ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది అని మన చరిత్ర కూడా చెప్తుంది. అదే సంపుటిత శ్రీ సూక్త సాధనని మాస్టర్ గారు తన భక్తులందరికీ ఇచ్చారనమాట. అది ఇప్పుడు సుమారు 15-16 సంవత్సరాల నుంచి సాధనలో ఉన్న గొప్ప విశేషం. ఎలా ఉంటుందంటే ఈ సాధన ముఖ్యంగా దీపావళికి ముందే ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య, అంటే దీపావళి అమావాస్య, మళ్ళీ తర్వాత పాడ్యమి, విద్య కలిపి చెయ్యడం ప్రారంభించుకునే దినము. ఈ దీక్ష ప్రారంభం ఈరోజు చెయ్యమని చెప్తారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సంవత్సరం మొత్తం ఇలాగే ప్రతి అమావాస్యకి 5 రోజులు, అంటే నెలలో ఈ 5 రోజులు ఉపాసన చేయమంటారు. చేసిన తరువాత మళ్ళీ వచ్చే దీపావళిని పూర్ణాహుతిగా చేసుకొని ఆ రాత్రి వేళ ఈ సంపుటిత శ్రీ సూక్తంతో, బీజాక్షరాలతో కలిసిన సంపుటిత శ్రీ సూక్తంతో హోమం చేసుకోమని చెప్తారు మాస్టర్ గారు. అది చాలా విశేషమైన పూజ. అది అందరికీ కూడా తెలియదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న కారణంగా ఆ అద్భుతమైన విద్య బయటికి వచ్చింది కనుక బిడ్డలు దాన్ని ఆచరించడం ద్వారా మహా అద్భుతమైన ఫలితాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించబడతాయి. ఇది సత్యం. ఇది స్వ అనుభవం కూడా. అఖండ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇది మహా అద్భుతమైన యోగ సాధన. దీన్ని ఇలా చేసుకోవడం, ఇంకా మాస్టర్ గారు విశేషంగా ఏం చెప్తారంటే మారేడు చెట్టు కింద కానీ లేకపోతే గోశాలలో కానీ ఈ సాధన చేయడం మూలాన 1,00,000 రెట్లు ఫలితాలు మీరు పొందుతారు, అతి శీఘ్రంగా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అది మాస్టర్ గారు ఇచ్చిన పూజ కనుక మీరు ఆ ఉపాసన, అంటే మీరు కూడా మాస్టర్ గారి మార్గంలో నడిచి ఉన్నారు కనుక అడిగారో, లేకపోతే ఈ సంప్రదాయం ఇంకెక్కడైనా జరుగుతుందో నాకైతే తెలియదు. మీరు అడగడం మాత్రం విశేషంగా లక్షలాది ప్రజలకు ఉపయోగపడే అత్యద్భుతమైన యోగ మార్గం, సాధనా మార్గం అది అలా ఉంది. మనం ధనత్రయోదశి గురించి మాట్లాడుకుందాం. ధనత్రయోదశి ధన్వంతరి జయంతి కనుక ఆ ధన్వంతరి నామంతో ధనత్రయోదశిగా వచ్చింది. అందుకని విశేషంగా ఈరోజు ధన్వంతరిని పూజించాలి. అలాగే మిరియాలు, లవంగాలు, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు, పచ్చకర్పూరం, యాలుకలు, జాకాయ, జాపువ్వు లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటినీ ఒక కలశం, అది మట్టి కలశం అయితే ఇంకా విశిష్టత అన్నమాట. లేకపోతే ఇత్తడి కంటే కూడా వెండి మంచిది. ఈ ఇత్తడిలోను రాగిలోను నీళ్లలో కొంచెం ఆ చిలుము వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చూడండి, మట్టి కాకుండా లేకపోతే వెండి లేక బంగారు పాత్ర, ఇలాంటివి ఏమన్నా అమ్మ ఇవన్నీ కుదరవన్నవారు గాజు పాత్రలో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటినీ పోసి కొన్ని రోజులు దాన్ని నిల్వ ఉంచుకొని రోజు
తీర్థం కింద తీసుకుంటే, ఇంకా ఈ జలంతో శివాభిషేకం చేసుకుని ఆ అభిషేకాన్ని నిత్యం ఒక సమయంలో దాన్ని తీర్థం కింద తీసుకుంటే, మీరు కానీ గమనిస్తే వర్షాకాలాలు పూర్తవుతున్నాయి. వర్షాలు పూర్తయి చలికాలం రావడానికి దీపావళి నాంది. ఇక్కడి నుంచి మనకి బాగా చలి పెరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు కూడా భూమికి బాగా దూరం అవుతూ పగలు తగ్గుతూ రాత్రి కాలం పెరిగే రోజులు వస్తున్నాయి. ఈ చలి రోజుల్లో వచ్చే ఎన్నో రకాల జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు, ఇంకా ఇమ్యూనిటీ తగ్గడాలు, తర్వాత జ్వరం ఇలాంటివి రావడం మూలాన వచ్చే ఎన్నో సమస్యలకి ధన్వంతరి కూడా కలశం తీసుకొని వస్తాడు. ఆయన క్షీరసాగర మదనంలో అమృత కలశంతో వచ్చారు అంటారు, కానీ ఆయన ఔషధాలతో కూడా వస్తాడు. అంటే ఎన్ని వ్యాధులకి ధన్వంతరి వైద్యంలో మనకి ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయని దీని అర్థం. ఈరోజు ముఖ్యంగా మనం ధన్వంతరిని పూజించాలి. ధన్వంతరిని పూజించుకొని ఆయన ఆ తీర్థం సిద్ధం చేసుకొని మనం సుమారుగా ఈ తీర్థాన్ని ఈ 90 రోజులు స్వీకరించడం చాలా మంచిదన్నమాట. అదిగాక ధన్వంతరిని స్తుతించుకునే స్తోత్రాలు కూడా ఉంటాయి, వాటిని కూడా పారాయణ చేయొచ్చు. ఈ విధంగా ధన్వంతరిని పూజించుకోవాలి. అది ఉదయం పూట. అలాగే బంగారం కూడా కొనాలి. నాన్న ఇప్పుడే చెప్పాను, ధన్వంతరి జయంతి మూలాన అది ధనత్రయోదశి అయిందే కానీ బంగారాలు కొనండి అని ధనత్రయోదశి కాలేదు. అక్కడ ఏంటంటే ఈ ధన అని ఉంది కాబట్టి, మీకు తెలియదా ఈ ధనత్రయోదశిలో బంగారం కొనాలని వచ్చిన ఈ పుకార్లన్నీ కూడా 25-30 సంవత్సరాల నుంచే కదా, అంతకుముందు లేవు. అంతకుముందంతా ఆధ్యాత్మిక సాధనలే ఉన్నాయి. బంగారం కూడా లక్ష్మీప్రదమే కదా. ఇంకా అసలు ఇంకో విశేషం ఉంది, బాగా అడిగారు మీరు. బంగారు ఆభరణాల కంటే కూడా విశిష్టమైన నక్షత్రాల కలయికతో, అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం, ఆదివారం హస్త నక్షత్రం, మంగళవారం అశ్విని నక్షత్రం, ఇలాంటి విశేషమైన నక్షత్రాల యొక్క కలయిక ఏర్పడిన రోజు సాధకులు ఈ యంత్రాలు తయారు చేయడానికి కూడా సాధన చేసే మహనీయులే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఈ మిషన్ల మీద చెక్కి అక్కడ ఇక్కడ పడేసిన యంత్రాలు తీసుకొచ్చుకోవడం మూలన ఇబ్బందులే కానీ శుభ ఫలితాలు దొరకవు. సాధకుడు చెక్కిన యంత్రాలు, అందుట్లో కూడా శ్రీ యంత్రాలు తీసుకోవడం ఈరోజు చాలా శుభప్రదం. ధనత్రయోదశి రోజు, అది కూడా త్రిధాతువులతో చేసినవి మరీ విశిష్టం. త్రిధాతువులు కుదరలేదనుకోండి, మన వెండి, బంగారం ఇలాంటి వాటితోటైనా ముందుగానే ఇలాంటి మంచి నక్షత్రాలు ఉన్నప్పుడు చెయ్యమని గురువుల్ని ఆశ్రయించి, ఇప్పుడు బాగా ఆ విద్యలలో ఉన్న గురువుల్ని ఆశ్రయించి, గురువుగారు మాకు మీ చేతితో ఇన్ని చేయించండి, ఒక 5 ఒక 9 ఒక 11 ఒక 27 వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు చేయించమని చెప్పి ఆ శ్రీయంత్రాలని ధనత్రయోదశి రోజు తీసుకొచ్చుకుని ఆ రోజు అభిషేకాలన్నీ చేసి అలంకరణ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పంచోపచార పూజ చేసుకొని వాటిని పూజలో పెడతాము. పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ రేపు అంటే ధనత్రయోదశి రోజు, నరక చతుర్దశి రోజు మరియు దీపావళి అమావాస్య రోజు 3 రోజులు వీటిని పూజిస్తాము. దీపావళి అమావాస్య రోజు రాత్రి వేళ వీటిని తీసుకొని మన ధనం దాచుకునే బీరువాల్లో కానీ, వ్యాపారస్తులు వాళ్ళ గల్లాపెట్టెలు ఉంటాయి కానీ అక్కడ పెట్టుకోవడం మూలాన సర్వశుభప్రదం, ధన ఆదాయం పెరగడానికి ఇది అద్భుతమైన మార్గం. శ్రీచక్ర రహస్యాలు, శ్రీ విద్యా రహస్యాలు అని ఎందరో మహనీయులు రాసిన పుస్తకాలలో ఇవి అద్భుతంగా తెలియచేయబడతాయి. అయితే త్రిధాతువులతో చేయాలి అంటే త్రిధాతువులు ఇన్ని గురువిందల ఎత్తు బంగారం ఉండాలి, ఇన్ని గురువిందల ఎత్తు వెండి ఉండాలి, ఇన్ని గురువిందల ఎత్తు రాగి కలపాలి అంటూ లెక్కలు ఉంటాయి అన్నమాట. ఆ లెక్కల ప్రకారమే మనం త్రిధాతువులతో చేయించుకోవాలి. కానీ వెండి బంగారానికి ఈ నియమాలు ఏమీ ఉండవు. వీటిని చేయించి తీసుకొచ్చుకోవటం శుభప్రదం, పూజించుకోవటం సంపత్ప్రదం. ఇది మాత్రం ధనత్రయోదశి రోజు తప్పనిసరిగా ఆచరించమనే సంప్రదాయం అయితే శ్రీ విద్యా మార్గంలో ఉన్నది. ఇది చేసుకోవచ్చు. అయితే మనం ధనత్రయోదశి రోజు ప్రాతకాలంలో ఇలా చేసుకొని సాయంత్రం పూట బలి దీపాన్ని వెలిగించుకోవలసి ఉంటుంది. అంటే
దీనికి మట్టి ప్రమిదలు అవి వాడరు, గోధుమ పిండిని ఉపయోగిస్తారు. గోధుమ పిండిని ప్రమిదగా చేసి కొంచెం పెద్దదే చేసుకోవడం ఉత్తమం. కింద ఏ ప్రమిద పెట్టినా ఏ దీపం పెట్టినా రెండోది పెట్టి మాత్రమే చేయాలి. ఎప్పుడూ నేరుగా భూమి మీద పెట్టకూడదు అని చెప్పి కొన్ని ఉన్నాయి భూమి మీద డైరెక్ట్గా పెట్టకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. బంగారం, వెండి, పుస్తకం, గంట, దీపం, ఇలాంటివి కొన్ని ముఖ్యంగా చెప్పుకునే విషయాలు ఉంటాయి. అవి నేరుగా తీసుకెళ్ళి మట్టి మీద, భూమి మీద, బండల మీద కూడా పెట్టకూడదు. అవి పెట్టాలి అంటే చివరికి ఒక పుస్తకం పెట్టాలి అన్నా కూడా మర్చిపోకుండా కింద ఏదైనా వస్త్రమో చాపో వేసి దాని మీద పెట్టాలి. కానీ యథాతథంగా పెడితే వాళ్ళకి విద్య రాదు అనేది కూడా మనకు పెద్దలు చెప్పే సూక్తి. కాబట్టి ఇవి ఎప్పుడూ కింద పెట్టకూడదు. ఈ దీపాన్ని వెలిగించి కింద ఒక అరిటాకో ఇస్తరాకో పెట్టి దానిలో కూడా కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం మీద దీపం వెలిగించి దీపంలో కూడా 5 ఒత్తులు లేదా 8 దిక్కుల్లో 8 ఒత్తులు కూడా వేసి వెలిగించిన తర్వాత దీపానికి గంధము బొట్టుతో అలంకరించిన తరువాత దీపం జ్యోతి పరంబ్రహ్మ ఇత్యాది మంత్రాలతో దీపం చుట్టూరు పుష్పాలతో పూజించి అప్పుడు మళ్ళీ ఒక చిన్న దీపం వెలిగించుకొని గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే పంచ ఉపచారాలతో ఆ దీపాన్ని పూజించి ఆ దీపానికి విశేషంగా బలిదీపానికి బియ్యము, బెల్లము కలిపి నైవేద్యం పెట్టమని చెప్తారు. దానికి కూడా ఒక అరిటాకులు కానీ ఇస్తరాకులు కానీ లేదా ఒక ప్లేట్లో కానీ పోసి పెట్టి ఎక్కువసేపు ఎన్ని ఎక్కువ దిక్కులు ఎంత ఎక్కువసేపు వెలిగితే ఆ దీపం అంత మంచిదంటారు. దానికి నువ్వుల నూనె అయినా శ్రేష్టమే, ఆవు నెయ్యి అయినా శ్రేష్టమే, ఏదైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ పదార్థాలన్నీ ఆ దీపారాధన కుందితో సహా గోధుమ పిండి బెల్లంతో కలిపి చేశారు కదా, దానితో సహా తెల్లవారిన తర్వాత స్నానం చేసి తీసుకువెళ్ళి గోవులకి తినిపించుకోవచ్చు. ఈ బియ్యము, బెల్లము, ఆ గోధుమ పిండి ప్రమిద, లేదంటే నదిలో కలపవచ్చు. ఇక అది కూడా కుదరని వాళ్ళు ఎవరూ తొక్కకుండా జాగ్రత్త చేయాలి. అంతేగాని ఇక్కడ పూజ పవిత్రంగా చేసి అక్కడ ఇసిరేసి తొక్కితే అది మళ్ళీ దోషం అవుతుంది, చెయ్యకూడదు. మళ్ళా నరక చతుర్దశి అనే దానికి విశేషంగా స్త్రీలను ఎందరినో అవమానించి బలాత్కారాలు చేసి తీసుకువెళ్ళి అవమానించిన మహాపాపంగా స్త్రీ చేతిలోనే సంహరించబడతాడు నరకాసురుడు. అలాంటి నరకాసురుడు చనిపోయిన దానికి ఆనందంగా అందరూ దీపావళి పండగ చేసుకుంటారు. ఆ రోజు యమదీపాలు పెట్టమని చెప్తుంది నరక చతుర్దశి శాస్త్రం. యమదీపాలు పెట్టమని, ఇంకా యమతర్పణాలు కూడా ఇవ్వమంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు కనుక మనం అలాంటి అన్ని ఇబ్బందులు పెట్టకపోవడమే మంచిది భక్తులని. యముడికి తర్పణాలు కూడా నువ్వులతోటి కలిపి తర్పణాలు ఇవ్వమంటుంది దక్షిణం తిరిగి. యమదీపాలు ఇంటికి దక్షిణ దిక్కులోనే యమదీపాలు పెట్టమంటుంది శాస్త్రం. కానీ ఆ రోజు మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా మినప్పచ్చడి, మినుములతో చేసిన గారెలు, మినుములతో చేసిన స్వీటు అంటే సున్నుండలు లాంటివి ఆహారంలో ఆ రోజు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేది శాస్త్రం. నరక చతుర్దశి ఇంకా దీపావళికి వెళ్ళామనుకోండి, నరక చతుర్దశి రోజు తప్పనిసరిగా నువ్వుల నూనెతో తలంటుకొని తలస్నానం చేయవలసిందే. కానీ ఈసారి రెండు ఒకేసారి వచ్చినట్లున్నాయి. దీపావళి, నరక చతుర్దశి ఒకే రోజు, ఉదయమేమో నరక చతుర్దశి, రాత్రికేమో దీపావళి వచ్చినట్లున్నాయి. కనుక నరక చతుర్దశి రోజేమో ఉదయాన్నే నువ్వుల నూనె పెట్టుకొని ఇల్లంతా తలస్నానాలు చేసుకున్నాక పూజలు అయిపోయి ఈ భోజనాలు అయ్యాక రాత్రి లక్ష్మీదేవిని పూజించడానికి ముందు మళ్ళీ శరీరానికి అంతటికి, అంటే మాకు లేదా ఆ హక్కు సన్యాసులకి, మీలాంటి సంసారులందరూ చేసుకోవచ్చు, నూగుల నూనె ఒళ్ళంతా పట్టించి పవిత్రంగా గంగాజలం లాంటి నీటితో స్నానం చేయమంటుంది. ఎందుకంటే గంగాజలం అని ఎందుకన్నానంటే ఆ రోజు నువ్వుల నూనెలోనేమో లక్ష్మీదేవి వసిస్తుందట, ప్రతి చుక్క నీటిలో గంగాదేవి వసిస్తుందట దీపావళి అమావాస్య రోజు. ఈ రెండు తప్పనిసరిగా చేసి 2 రకాలుగా పూజ చేసుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటల నుంచి పూజ చేయవచ్చు. అంత ఓపిక అప్పటి వరకు మేలుకునే శక్తి లేని వాళ్ళు సంధ్య వేళ అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడబోయే జాము నుంచి దీపాలు వెలిగించుకోవటం. అలాగే విశేషంగా గుమ్మానికి, ముఖద్వారానికి ఎదురుగా ఒక అరిటాకు తీసుకుని దానిలో గోధుమలు రాశిగా పోసి మట్టి ప్రమిదలు 2 బాగా పెద్దవిగా తీసుకొని దాని నిండా నూగుల నూనె పోసి 8 ఒత్తులు అంటే 8 దిక్కుల్లో 8 ఒత్తులు కనిపిస్తూ అవి ఒక్క ఒత్తి కాకుండా ప్రతి చోట 2 ఒత్తులు కలిపి వేయాలి. వేసి వెలిగించి అక్కడ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో కూడా పూజించుకోవచ్చు లక్ష్మీదేవిని. ఇంకా మనం
ఈ బంగారు నగలను అమ్మవారికి అలంకరించాలంటే ముందుగానే పాలతోటి, ఆవు పాలతోటి ముందుగానే అమ్మవారికి ఎప్పుడు నగ పెట్టాలన్న, అంటే మనం ధరిస్తున్నారు కదా, వీళ్ళు ధరించే నగని యథాతథంగా అమ్మవారి దగ్గర పూజలో కూడా పెట్టకూడదు, అమ్మవారికి కలశాలకు అలంకరణ కూడా చేయకూడదు. శుభ్రంగా వాటిని ఆవు పాలతో శుభ్రం చేసి వాటికి ధూపం వేసి అక్కడ ఉన్న అనవసరమైన ఎనర్జీలన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు ఈ బంగారాన్ని అమ్మవారి ఎదురు పెట్టి బంగారంతో కలిపిన లక్ష్మీదేవికి అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజించి ధూప దీప నైవేద్యాలు మధుర పదార్థాలు సమర్పించి అమ్మవారిని పూజించుకోవాలి. ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ. సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ మాట ప్రజలకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. దీపావళి, ఆ రోజు దీపావళి అంటే దీపాల వరసలు ఎన్ని ఎక్కువ పెట్టగలిగితే అంత మంచిది అని దాని అర్థం. దీంట్లో చాలా రీజన్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఎక్కువ మాట్లాడుకోవద్దు, తర్వాత చెప్తాను దీన్ని ఎప్పుడైనా అవకాశం వస్తే. కనుక దయచేసి ఈ ప్రకృతికి విధ్వంసం కలిగించే ఈ కెమికల్స్తో కూడిన బాణాసంచాలను బాగా తగ్గించి అఖండ సంపదలను, ఆ విశ్వంలోని సంపదలను మన ఇంటిలోనికి ఆహ్వానించే అద్భుతమైన దీపాలను వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం సంపద రూపమై వర్షిస్తుంది. మనకి దీపాలు అమ్మవారి ఆశీస్సుల్ని ఆకర్షిస్తాయి. మనం కాలుస్తున్న ఈ బాణాసంచా శబ్దాలు రాబోతున్న అమ్మని భయపెట్టి వెనక్కి నెడతాయి. మరి అమ్మ కావాలా, మరి ఈ పిచ్చి వేషాలు కావాలా? చెప్పండి, అమ్మే కావాలి కదా. కాబట్టి ఇది తగ్గించి అది పెంచుకోవడం అందరికీ క్షేమము, శుభము, సంపత్కరము. అయితే అమ్మా, ఇలా మనకి ఈ యొక్క లక్ష్మీ సాధనకి అమావాస్యకి ఎందుకు అంత ప్రాశస్త్యం? ఆ కళలు అన్నీ పూర్ణం చేసుకొని ఏ కళ లేని, అంటే చంద్రకళ లేని ఒక అద్భుతమైన శక్తిని వర్షించే రోజు అమావాస్య. అమృతధారలు కురిపిస్తాయి చంద్రకళలు. అవి అన్నీ పూర్ణం చేసుకుని అనంతమైన శూన్యంలో అనంతమైన శక్తిని ప్రవాహం చేసి మనకు వర్షింపచేసే రోజు అమావాస్య. ఆ రోజు విశేషంగా సూర్యకళల ఆవాహనం మనకి జరుగుతుంది. పౌర్ణమి రోజైతే చంద్రకళల ఆవాహనం జరుగుతుంది భూమి మీదకి. అదే అమావాస్య రోజు సౌరశక్తి కళలు విశేషంగా మనకి రావడం జరుగుతుంది. దానికోసమై మనం అమ్మవారిని ఆ రోజు పూజించుకోవడం జరుగుతుంది. అయితే అమ్మ, మొన్న మీరు గురువుగారు, బాబాగారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు అక్కడ వచ్చేసి మీరు దత్తాత్రేయుల వారి గురించి మాట్లాడితే బాబాగారు ఉండేసి ఇది దత్తాత్రేయులు వారిది మొత్తం కూడా ఒకసారి పారాయణ చేస్తే కలి ప్రభావం నుంచి బయటపడతారు అని చెప్పడం జరిగింది. ఆ పారాయణ ఎప్పుడు చేస్తారు? అదేదో మన వీడియో రికార్డింగ్ చేస్తే అందరి ప్రేక్షకులకు కూడా ఉపయోగపడుతుంది కదా, అది ఎందుకు చేయకూడదు? ఇది గురుప్రసాదం అనుకుంటాను, భగవత్ అనుగ్రహం, దత్తాత్రేయుల వారి అనుగ్రహం అనుకుంటాను. ఎందుకంటే చాతుర్మాస్యంలో గురు చరిత్ర పారాయణ కూడా చేయమని, అంటే చాతుర్మాస్యంలో మనం కొన్ని సత్సంగాలు నిర్వహిస్తూ ఉండాలి. వాటిల్లో దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయండి మాత అని గురువుగారు చెప్పడం జరిగింది. వారి ఆజ్ఞానుసారం నేను పారాయణ చేస్తూ ఉన్నాను. అంటే సప్తాహాలు చేసుకోమని కూడా చెప్పారు. కానీ మనకొచ్చేటప్పటికి ఇలా ఇవ్వాల్సి ఉంటే ఒక అధ్యాయం ఒకరోజు చొప్పున ఇవ్వడం సబబుగా ఉంటుంది. అంటే ఇక్కడ 9 అధ్యాయాలు, ఒక్కొక్కసారి 11 అధ్యాయాలు అలా కూడా చదవవలసి ఉంటుంది రోజులో. అది చాలా సమయం తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఒక నియమంగా, మా గురువుగారు సప్తాహాలు చేయమన్నారంటే 7 × 7 = 49 రోజులు. మీరు కానీ అలా చెప్తే నా శక్తి మీర యథాశక్తి ఈ ఒక 49 రోజులుగా ప్రజలందరికీ, భక్తులందరికీ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ కార్తీక మాసం నుంచి మొదలుకుంటే మనకు దత్త పూర్ణిమ, అంటే మార్గశీర్ష మాస పౌర్ణమి దత్త పూర్ణిమ వస్తుంది. ఆ రోజుకి పూర్తయ్యేలా చేస్తే ప్రజలందరూ కూడా దత్త చరిత్రని విని దత్తాత్రేయ లీలలు తెలుసుకొని స్వామివారి అనుగ్రహంతో, నిజంగా భలే మాట అన్నారు, కలి ప్రభావం తగ్గడానికి గురువు ఎంతో ముఖ్యమైన సాధన అని చెప్పి మన వేదాలు, పురాణాలు కూడా చెప్తాయి. అందులో కలియుగం ప్రారంభమైనప్పుడు కలిపురుషుడు వస్తాడు బ్రహ్మ దగ్గరికి. ప్రతి ఒక్క యుగం ప్రారంభగానే ఆ యుగ పురుషుడు రావడం, బ్రహ్మదేవులి వారి అనుమతి తీసుకోవడం, వచ్చి వాళ్ళ సమయం ఉన్నంతకాలం వాళ్ళ ధర్మాన్ని ఆ కాలంలో
నడిపించి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కలి వస్తాడు భూమి మీదకి. కలి వస్తూ ఒక నాలుక చేత్తో పట్టుకొని, ఒక చేత్తో ఆ మర్మావయం పట్టుకొని వస్తాడనమాట. వస్తే బ్రహ్మదేవుడు నవ్వి, ఏంటి ఈ వికృత చేష్ట అని అంటే, స్వామి ఈ భూలోకంలో మానవులందరినీ ఈ ఆహారం పట్ల, ఇంద్రియాల పట్ల నియంత్రణ లేకుండా వాళ్ళు భ్రష్టు పట్టిపోయేలా చేస్తాను. నా ధర్మం అదే కదా. కలి ధర్మం అంటేనే ఎవడు ఆధ్యాత్మికంగా ఎదగకూడదు, వాడు బాగుపడకూడదు, నేను అలాగే చేస్తాను అని ఒక మాట అడుగుతాడు. అయ్యో స్వామి, నాకు ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది. ఎందరో పుణ్యాత్ములు సాధకులు ఉన్న ఈ భూమండలంలో నా ధర్మాన్ని నేను ఎలా చేయగలను అంటే, గోవుని పూజించేవారిని, తులసిని పూజించేవారిని, గురువుని ఆశ్రయించిన వారిని నువ్వేమీ చెయ్యలేవు అంటారు. అంటే ఇక్కడ ఎంత విశేషంగా ఉన్నదో అప్పుడు కూడా కథలో చెప్పుకుందాం. మీరు అడిగారు కాబట్టి, గురువుని ఆశ్రయిస్తే కలి ఎందుకు ఏమి చేయలేడు అనే విషయం గురు చరిత్రలో మహా అద్భుతంగా చెప్తారు. మనం అప్పుడు చెప్పుకుందాం, ఎందుకంటే ఇది మనకు లెంతీ అవ్వకుండా చేసుకుందాం. కాబట్టి ఎవరైతే విశేషంగా గోవు సేవ చేస్తారో, తులసి సేవ చేస్తారో, గురువుని ఆశ్రయించి గురువు సన్నిధిలో ఉంటారో వాళ్ళని ఎప్పటికీ పురుషుడు ఏమీ చేయలేడు. అది ప్రత్యక్షంగా మా అనుభవాలు కూడా. కనుక తప్పకుండా చేద్దాం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. మరొక్క ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.